అండ్ అలాగే తను 'బందా సింగ్' అన్న మూవీలో కూడా యాక్ట్ చేసింది. చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్‌గా 'ముద్దమందారం' సీరియల్ అయిన తనూజ బెంగుళూరులో పుట్టింది. తను మార్చ్ 5, 1992లో పుట్టారు. ఐశ్వర్య లక్ష్మి రీసెంట్‌గానే తెలుగులో ఒక మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ నేమ్ 'సంబరాల ఏటిగట్టు'. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి 2024లో 'పొన్ ఒరు కండేల్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీలో సుందరి అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ సుందరి కాకుండా ఆ మూవీలో ఆమె పేరు శాండీ కూడా. మైరా ఖన్నా తను ఫస్ట్ బాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో 'థాంక్ గాడ్' అన్న మూవీలో యాక్ట్ చేసింది. మైరా ఖన్నా తెలుగులోకి 'హాయ్ నాన్న' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతోనే చాలా అవార్డ్స్ గెలుచుకుంది. మైరా ఖన్నా 'హాయ్ నాన్న' షూటింగ్ చేసిన టైంలో మృణాల్ ఠాగూర్ని అని పిలిచేదంట. ఈ మాట మృణాల్ తనుజ రీసెంట్‌గానే తమిళ్ సీరియల్‌కి సైన్ చేసింది. 'శివ మనసుల శక్తి' అన్న సీరియల్‌కి సైన్ చేసింది. అలాగే తమిళ్లో 'అగ్ని పరీక్ష' అన్న సీరియల్ కూడా చేస్తుంది. ఐశ్వర్య లక్ష్మి రీసెంట్‌గానే మలయాళంలో 'హలో మమ్మీ' అన్న మూవీకి సైన్ చేసింది. ఈ మూవీలో స్టెప్పీ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. పవన్ సాయి 'మొగల్ రేకులు' సీరియల్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సీరియల్ తర్వాత ఇప్పటివరకు పవన్ సాయి ఏ సీరియల్కి సైన్ చేయలేదు. ఆ మధ్య జీ తెలుగులో 'ముద్దమందారం' అన్న సీరియల్ చేశారు. అయితే ఇప్పటివరకు ఏ సీరియల్కి సైన్ చేయలేదు. పవన్ సాయి బిగ్ బాస్కి ఎంట్రీ ఇస్తున్నట్టు మైరా ఖన్నా బాలీవుడ్లో 4 ఫిలిమ్స్ చేసింది. 'థాంక్ గాడ్', 'బందన్ సింగ్', 'బరాములా', 'సంబాహుబార్' అన్న మూవీ చేసింది. ఆ మూవీస్ తర్వాత తను తెలుగులో ఒక మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతోనే తనూజ 'ముద్దమందారం' సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్తో జీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయ్యారు. అండ్ ఆ తర్వాత తను ఐశ్వర్య లక్ష్మి 'మామన్' అన్న తమిళ్ మూవీ చేసింది. ఈ మూవీలో డాక్టర్ రేఖ అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. పవన్ సాయి 'హ్యాపీ డేస్' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మైరా ఖన్నా రీసెంట్‌గానే 'బరాములా' అన్న మూవీ చేసింది. ఈ మూవీలో చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత ఇంకో మూవీకి కూడా సైన్ చేశారు. తనుజ తెలుగులోకి 'అందాల రాక్షసి' అన్న సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్తో అంత మంచి ఫ్రేమ్ రాలేదు. ఐశ్వర్య లక్ష్మి రీసెంట్‌గానే కమల్ హాసన్ ప్రెస్టీజియస్ ఫిలిం అయిన 'థగ్ లైఫ్'లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా షూట్ అనేది ఫినిష్ చేసుకున్నారు. అండ్ సాయి పల్లవి యాక్ట్ చేసిన 'గార్గి' మూవీని ప్రొడ్యూస్ చేశారు ఐశ్వర్య. అండ్ అలాగే ఆ మూవీలో కెమెరా అపియరెన్స్ కూడా ఇచ్చారు.